లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈ రోజు మన లోకల్ కిచెన్ కి కుకరీ స్పెషలిస్ట్ జయప్రద గారు వచ్చారు. మరి ఆవిడ స్పెషల్ ఐటమ్స్ ఏం చేస్తారో అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హర్. హలో జయప్రద గారు. హలో అండి. హౌ ఆర్ యూ? ఫైన్ అండి. ఈ రోజు మీరు మా లోకల్ కిచెన్ వ్యూయర్స్ కి స్పెషల్ ఐటమ్స్ ఏం నేర్పుతున్నారు? 2 నేర్పిస్తున్నానండి. ఒకటేమో పిండి పులిహోర చేస్తున్నాను, రెండోదేమో కంది మురుకులు చేస్తున్నాను. కంది మురుకులు. ఈ రోజు జయప్రద గారు 2 స్పెషల్ ఐటమ్స్ నేర్పుతున్నారండి, పిండి పులిహోర, కంది మురుకులు. మరి జయప్రద గారు ముందుగా ఐటమ్ చేస్తున్నారు? పిండి పులిహోర చేస్తాను. పిండి పులిహోర. పిండి పులిహోరకి బియ్యపు రవ్వ, మినపప్పు, శనగపప్పు, చింతపండు గుజ్జు, ఇంగువ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పసుపు, ఉప్పు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర. ఓకే, ఇవన్నీ కూడా కావాల్సిన పదార్థాలు కావాలండి. పిండి పులిహోర తయారు చేస్తాం కదండి, దాన్ని బియ్యం రవ్వతో తయారు చేస్తాము. ముందర ఒక గిన్నె పెట్టండి, స్టవ్ వెలిగించండి. ఒక 2 స్పూన్ల నూనె వేయండి. అంటే 2 చెంచాలు నూనె వేసా? 2 చెంచాలు నూనె వేసుకోవాలండి. ఎక్కువ వేయక్కర్లేదు దీనికి, ఎందుకంటే ఆల్రెడీ మనం తర్వాత మళ్ళీ నూనెలో చేస్తాము. ఇప్పుడు దాంట్లో నీళ్లు వేసుకోవాలి. ఓకే, నూనె ఆ నూనెలో నీళ్లు వేసుకోవాలి. ఆ నీళ్లు కూడా మనం ఈ బౌల్లో ఇది ఎంత తీసుకున్నామో దానికి డబల్ వేసుకోవాలి నీళ్లు. కాసి నీళ్లు అంటే కప్పు రవ్వకి 2 కప్పులు. అంటే కొలత సమానంగా లేకపోతే ఉడకదండి ఇది సరిగ్గా. చాలు, ఎందుకంటే అది తక్కువే ఉంది కదా, నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు ఇంకో కప్పు కూడా వేసుకొని దీంట్లో ఉప్పు చాలా కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే తర్వాత మళ్ళీ వేసుకోవాలి. తిరగమూతది పెట్టేటప్పుడు. అంటే ఇప్పుడు రవ్వకి ఎంత కావాలో రవ్వకి సరిపడా వేసుకోవాలి. కొంచెం రవ్వకి సరిపడా కూడా కాదు, కొద్దిగా, ఎందుకంటే రవ్వకి చప్పగా కావాలి, రవ్వ కొంచెం పడుతుంది. మూత పెట్టేస్తే తొందరగా అయిపోతుందండి. నీళ్లు తెల్లాలి. నీళ్లు తెల్లాక మనం బియ్యం రవ్వ దాంట్లో వేసుకోవాలి. పులిహోర అంటే మామూలుగా లెమన్ రైస్తో చేయడం తెలుసు, అదే లెమన్తో చేయడం తెలుసు, లేదంటే చింతపండుతో చేయడం తెలుసు. కానీ ఈ పిండి పులిహోర రవ్వతో ఇలా బియ్యంతో చేస్తారు కదా మామూలుగా. అయితే ఇది బియ్యాన్ని రవ్వ చేస్తాం అనమాట. అదే రవ్వ చేసి దాన్ని ఉడికించి తర్వాత పులిహోర తిరమాత అంతా వేసుకొని దాంట్లో ఈ రవ్వ కలుపుకుంటాం అనమాట. ఇదేంటంటే మామూలుగా ఉపవాసాలు ఉన్నవాళ్ళు, ఈ ఏకాదశులు అవి చేసేవాళ్ళు, ఇటువంటి వాళ్ళంతా కూడా ఇవి తింటారనమాట. ఇంకా అన్నం తినకుండా ఇవి తింటూ ఉంటారనమాట. ఓకే, జయప్రద గారు, ఒక 5 నిమిషాలు నీళ్లు మరుగుతున్నాయి కదండి? నీళ్లు మరుగుతున్నాయండి. ఈ మరిగే నీళ్ళల్లో మనం ఇప్పుడు ఇది వేసుకోవాలి, రవ్వ వేసుకోవాలి. ఈ రవ్వ ఇందాక చెప్పాను కదా 1కి 2 అని చెప్పి, ఇప్పుడు మనం 1 రవ్వ తీసుకున్నాము. ఇది వేసేసుకోవాలి. ఇది వేసేసుకొని ఒక్కసారి కలిపేసేసి మూత పెట్టుకోవాలి, ఎందుకంటే అది తొందరగా ఉమ్మగిలుతుంది. సిమ్లో పెట్టమంటారా? ఇది కనీసం ఒక 10 మినిట్స్ పడుతుంది. 10 మినిట్స్. ఇప్పుడు మనం పిండి పులిహోర తయారు చేస్తున్నాం కదండి, రవ్వని మనం బాయిల్ చేస్తున్నాము. ఈ రవ్వ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోగా చిన్న బ్రేక్ తీసుకుందాం. Local Kitchen. Take a break. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. మనం ఇప్పుడు పిండి పులిహోర తయారు చేస్తున్నాం కదండి. ముందుగా రవ్వని మనం ఉడికిస్తున్నాము. రవ్వ ఎంతవరకు ఉడికిందో చూద్దాం. జయప్రద గారు తీసి చూద్దామండి.
ఉడికిపోయిందండి రవ్వ. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఈ గిన్నెని. ఓకే, దీన్ని షిఫ్ట్ చేయనండి. పక్క షిఫ్ట్ చేసి ఇప్పుడు దీని మీద బాండి పెట్టుకుందాం. ఓకే, స్టవ్ వెలిగించి దాని మీద కడాయి పెట్టండి. ఇప్పుడు నూనె వేయాలండి. మరీ ఎక్కువ నూనె కూడా అవసరం లేదు దీనికి. నూనె కాగిందండి. కాగిందండి. ఇప్పుడు ఎండుమిర్చి చేసుకోవాలి ముందర. ఇవి ఏంటంటే కొంచెం తుంచి వేసామనుకోండి కారం వచ్చేస్తుంది. మనం విడిగా కారం వేయం దీంట్లో. ఇదేమో తిరగమాత గింజలండి. శనగపప్పు మినపప్పు వేసుకుంటాము. అది వేసిన తర్వాత ఇప్పుడు ఆవాలు వేసేసుకుంటాం. అవి కాలేటప్పుడు ఈ ఆవాలు కూడా చిట్పట్లాడతాయి కొంచెం. మీ పిల్లలు ఏం చేస్తుంటారండి? ఎంఎస్ చేశారండి, ఇద్దరు అమెరికాలోనే ఉన్నారు. కోడలు కూడా ఐఐటి ఎంఎస్ అని కూడా. ఎండుమిర్చి చేసా, ఇప్పుడు పచ్చిమిర్చి చేసుకుంటాం. కరివేపాకు దాంట్లో వేస్తే చిట్టపట్లాడి మంచి వాసన వస్తుందండి. దానికోసం కరివేపాకు వేసేస్తాము. ఇప్పుడు ఇంగువ కూడా వేసేస్తాం. నెక్స్ట్ చింతపండు. అంటే మామూలు తిరగమత పెట్టినట్టుగా శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేయాలి. ఇంగువ ముఖ్యమైనది అన్నమాట. ఓకే, ఆ ఇంగువ వేస్తే కానీ ఆ వాసన రాదు, సువాసన రాదు, గుప్పు గుప్పున. ఇప్పుడు మనం చింతపండు గుజ్జు కూడా వేసుకుంటాం. చూసారా కాలిపోయినాయి కదా, వేగినాయి కదా. ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకుంటాం. ఈ చింతపండు గుజ్జు మనం ఒక కప్పు తీసుకున్నాం కదా, ఒక కప్పుకి 3 స్పూన్లు, అంతకంటే అవసరం ఉండదు. ఇప్పుడు ఉప్పు ఇందాక అందులో కొంచెమే వేసాం కదా, ఇప్పుడు ఈ తిరగమాతకి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, పసుపు. ఇది ఇప్పుడు వేగిపోయిందండి. మీరు ఆ గిన్నె నాకు ఇస్తే ఆ గిన్నెలోంచి పిండి అంతా దాంట్లో వేస్తూ ఉంటాను నేను, మీరు కలుపుతున్నాను. ఓకే, ఇది కలుపుతుంటే విడిపోతుందండి, పొడి పొడిగా వస్తుంది. పొడి వచ్చేస్తుంది. అదే మీరు ఇందా చెప్పినట్టుగా 1 కప్పు రవ్వకి 2 కప్పులు కొలతలు అన్నారు కదా, అది కొలత మాత్రం తప్ప. అది కరెక్ట్గా పొయ్యబట్టే మనకి పొడి పొడిగా వస్తుంది. వస్తుంది. ఇప్పుడు మొత్తం మనం పిండి అంతా దీంట్లో వేసుకున్నామండి. ఇది చక్కగా అడుగు నుంచి మొత్తం కలుపుకోవాలి. ఇది మొత్తం కలిసిన దాకా కలుపుకొని మనం అందుకే పసుపు కూడా నూనెలో వేసేస్తాం. వేసేస్తే ఏమవుతుందంటే కలర్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, విడిగా వేసామంటే పసుపు కలర్ రాదు సరిగ్గా. చూసారండి ఎట్లా వచ్చేసిందో కలరు అన్ని. వాసన కూడా బాగా వస్తున్నట్టుంది, మంచి స్మెల్ వస్తుంది. మోరోవర్ చాలా పొడి పొడిలు ఆడుతూ కదా, ఇట్లాగే ఉండాలండి. మనం అది ఒకటి నీళ్ళు పోసుకోవడం వల్లే అట్లా వస్తుంది. ప్లస్ మనం కొంచెం నూనె కూడా వేస్తాం. అంటే ఇందాక రవ్వ ఉడికిన తర్వాత మీరు వేసేటప్పుడు ముద్దగా ఉంది అనిపించింది, బట్ అదే కలిపిన తర్వాత చూస్తే చాలా పలుకు అన్నట్టుగా ఉంది. ఎందుకంటే అది పులుసు కూడా కలుస్తుంది కదా, దానివల్ల ఇట్లా ఉంటుంది. ఇంకా దీన్ని మనం తీసేసుకోవచ్చు. అంటే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు ఇవన్నీ ఇట్లా సరిగ్గా పెట్టేసుకొని చూడడానికి అందంగా ఉంటుంది, తినేటప్పుడు కూడా ఎంత బాగుంది, కలర్ఫుల్గా అనిపిస్తుంది. వేడి పిండి పులిహోర రెడీ అయిపోయిందండి. చాలా బాగుందండి, ఫాస్ట్గా ప్రిపేర్ చేశారు ఈ డిష్. చాలా తొందరగా అయిపోతుందండి. అవును, చూసారు కదండి పిండి పులిహోర తయారు చేసే విధానం. ఎంతో ఈజీగా ఫాస్ట్గా ఈ డిష్ని మనం ఇంట్లో ప్రిపేర్ చేయొచ్చు. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. పిండి పులిహోర తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బియ్యపు రవ్వ, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, చింతపండు గుజ్జు, ఆవాలు, పసుపు, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు, ఇంగువ, పచ్చిమిర్చి. పిండి పులిహోర తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి అది వేడవనివ్వాలి. వేడైన తర్వాత అందులో నీళ్లు పోసుకోవాలి.
అంటే 1 కప్పు రవ్వకి 2 కప్పుల నీళ్లు పోసుకొని కొంచెం సేపు మరగనివ్వాలి. నీళ్లు మరిగిన తర్వాత అందులో బియ్యపు రవ్వ వేసుకుని మూత పెట్టి దాన్ని ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో కొంచెం నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత పోపు అంటే ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ ఇవన్నీ వేసి పోపుని వేగనివ్వాలి. పోపు వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని చివరికి చింతపండు గుజ్జు, పసుపు కూడా వేసుకుని తగినంత ఉప్పు వేసుకుని కొంచెం సేపు కుక్ చేయాలి. చివరికి ముందుగా ఉడికించి రెడీగా పెట్టుకున్నటువంటి రవ్వని కూడా అందులో వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటే పిండి పులిహోర తయారవుతుంది. పిండి పులిహోర ఎలా తయారు చేయాలో చూసారు కదండి. మరి మా నెక్స్ట్ ఐటెం కంది మురుకులు. అవి నేర్చుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. Local Kitchen. Take a break. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ కిచెన్. ఇప్పుడు మన నెక్స్ట్ ఐటెం కంది మురుకులు. అవి ఎలా తయారు చేయాలో జయప్రద గారిని అడిగి తెలుసుకుందాం. జయప్రద గారు, మన నెక్స్ట్ ఐటెం కంది మురుకులు కదండి. మరి కంది మురుకులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? కంది మురుకులు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన కందిపప్పు, బియ్యపిండి, కారం, నువ్వులు, ఉప్పు, జీలకర్ర, వాము. ఇవన్నీ మనం ఏం చేయాలంటేనండి, ఇవన్నీ ఒక బౌల్ తీసుకొని కలుపుకోవాలి ముందర. ఇప్పుడు ఒక బౌల్ ఇవ్వండి నాకు. ఇప్పుడు ఏం చేస్తామంటే బాండీలో నూనె వేసి కాచుకోవాలి. మనం వేడి నూనె అందులో పోస్తామా? వేడి నూనె అందులో పోస్తామండి. కొంచెం వేడి నూనె వేస్తే మురుకులు క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. సరిపోతుందండి. ఇప్పుడు నేను కందిపప్పు వేసుకున్నాక బియ్యపిండి, ఇది 1కి 4 వేసుకుంటామండి. అంటే ఒక కప్పు పప్పు తీసుకుంటే 4 కప్పులు బియ్యపిండి. ఇప్పుడు కారం మనం ఎంత మనకి తగినంత వేసుకుంటాం. రుచికి తగ్గట్టుగా. కొందరు కారం ఎక్కువ తింటారు, కొందరు ఉప్పు ఎక్కువ తింటారు. దాన్ని బట్టి. ఇదేమో ఉప్పు అండి. ఇందులో నువ్వులు, జీలకర్ర, వాము. ఇప్పుడు నూనె కాగింది కదా, నూనె వేయమంటారా? ఇది ఇట్లా పట్టుకొని నేను కొంచెం తర్వాత మీకు ఈజీగా ఉంటుంది వేయడానికి. సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో మీరు మరి కాస్త నూనె వేసేసి నేను ఈ కలిపే లోపల ఆ నూనె కాగుతూ ఉంటుంది. మురుకులు ఫ్రై చేసుకోవడానికి ఇందులో ఈ నూనెంతా శుభ్రంగా కలిసిపోయేట్టుగా కలుపుకోవాలి. ఇందులో మనం సోడా ఉప్పు కూడా వేయాలి. సోడా ఉప్పు వేస్తే మెత్తబడిపోతాయండి. ఇవైతే ఇప్పుడు మీరు 10 రోజులు ఉన్నా కూడా ఏం చెరుపు. ఓకే, బాగుంటాయి. ఇప్పుడు ఇందులో నీళ్ళు వేయమంటారా? నీళ్ళు వేసేసేయండి. ఇది కూడా మనం కొంచెం గట్టిగా కలుపుకోవాలి. సరిపోతుందేమో చూద్దాము. కావాలంటే మళ్ళీ వేసుకుందాం. ఎందుకంటే జంతికల గొట్టాల్లోంచి దిగాలి కదా, అంత మాత్రం చేసుకుంటే సరే. పైగా మనం ఇప్పుడు జీలకర్ర, వాము వేసాం కాబట్టి ఒక్కోసారి అంటే జంతికలు అందులో పెట్టే బిళ్ళ బట్టి కూడా ఉంటుంది కదా. అందుకే బిళ్ళలు కొంచెం రంధ్రాలు పెద్దవి పెడతాం. చిన్న రంధ్రాలు పెడితే దిగవు, అందుకోసం పెద్దగా పెడతాం. కొంచెం వాటర్ యాడ్ చేయాలండి. ఈ వాటర్కు లెక్కేం లేదు, తగినంత మనం సరిగ్గా జంతికల గొట్టంలో దిగడానికి వీలైనంతగా మెత్తగా కలుపుకోవాలి. ఇంకా కొంచెం పడుతుందండి వాటర్. సరే, నూనె కూడా రెడీగా ఉందండి. నూనె కాగింది. ఇప్పుడు ఈ జంతికల గొట్టంలో ఇది వేసుకొని వండుకోవాలండి.
మీరు మీ మనవలు మనవరాళ్ళు వాళ్ళందరికీ ఇవన్నీ చేసి పెడుతుంటారేమో కదా? చేసి పెడుతుంటానండి. నాకు ఒక మనవడు మనవరాలు, ఓకే, మా అమ్మాయి పిల్లలు. ఇట్లా పిండుకోవాలండి. ఇలా పిండేసుకొని ఇప్పుడు రెండోసారి వేసుకోవడానికి ముందరే రెడీగా పెట్టుకునే లోపల అది కాలుతుంది. ఓకే. క్రిస్పీగా రెండో సైడ్ కూడా టర్న్ చేసాం కదండి. టర్న్ చేసి ఇప్పుడు తీసేయచ్చా? ఇంకా తీసేయచ్చండి దీన్ని. అంటే మనకి ఇలాగా చెక్కిలం లాగా కాకుండా ఇలా విడివిడిగా వస్తుందండి. అంటే ఈ పప్పు వల్లేమో కదండి? పప్పు వల్ల. ఇది ఎప్పుడు నూనె బాగా కాలుతూ ఉండగా వేయాలండి. వేయాలి, ప్లస్ మనం కదిలించుకోవాలి. ఓకే, ఫస్ట్ కొంచెం హీట్ ఎక్కి కింద నుంచి అది దానంతా అది పైకి వచ్చాక కదిలించాలి. ముందరగా పొరపాటున కదిలించామంటే కాస్త ముక్కలుగా అవుతుంది. ముక్కలు అయిపోయి అంటే ముక్కలైనా కూడా తినడానికి బాగానే ఉంటాయి అనుకోండి, అది వేరే సంగతి. వేడివేడి కంది మురుకులు రెడీ అయిపోయినాయండి. ఎక్సలెంట్ అండి. ఈవినింగ్ స్నాక్స్ రెడీ. ఈవినింగ్ స్నాక్స్ రెడీ. జయప్రద గారు, మీకు చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు మా లోకల్ కిచెన్కి వచ్చి మీరు 2 స్పెషల్ ఐటమ్స్ నేర్పినందుకు చాలా థ్యాంక్స్. చూసారు కదండి కంది మురుకులు ఎలా తయారు చేయాలో. చాలా క్రిస్పీగా ఉన్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా? తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. కంది మురుకులు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన కందిపప్పు పేస్ట్, బియ్యం పిండి, కారం, ఉప్పు, నువ్వులు, వాము, జీలకర్ర. కంది మురుకులు తయారు చేసే విధానం: ముందుగా కందిపప్పుని ఉడకబెట్టుకోవాలి. ఈ ఉడికించిన కందిపప్పులో బియ్యపిండి, ఉప్పు, కారం, జీలకర్ర, వాము, కొద్దిగా వేడి చేసిన నూనె అన్నింటినీ కలిపి జంతికల పిండిలాగా దాన్ని నీటితో కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత ముందుగా తయారు చేసి రెడీగా పెట్టుకున్నటువంటి పిండిని జంతికల గొట్టంలో వేసి మురుకులు ఫ్రై చేసుకుంటే కంది మురుకులు తయారవుతాయి. చూసారు కదండి మా ఎపిసోడ్లో పిండి పులిహోర, కంది మురుకులు తయారు చేసే విధానం. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా? మీరు కూడా వంట బాగా చేయగలరా? అయితే మా లోకల్ టీవీ వారు మీకు మంచి అవకాశాన్ని కల్పిస్తున్నారండి. మీరు చేయాల్సిందల్లా మీ పూర్తి వివరాలు, అడ్రస్, ఫోన్ నెంబరు మా కింది ఈ నెంబర్కి SMS చేయండి. మరిన్ని కొత్త వంటకాలతో లోకల్ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్. లోకల్ కిచెన్ సహ సమర్పణ. ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి.